దావీదు కుమారుడు ఈ లోకానికి రావాలి అన్నది ప్రవచనం. ఆ ప్రవచనానికి నెరవేర్పే ప్రభు అయిన యేసు వారు ఈ లోకానికి వచ్చి, ఈ విషయం కళ్ళున్న వారి కంటే కళ్ళు లేని వారే ముందుగా గ్రహించారు. కళ్ళున్న వాళ్ళేమో పై సందర్భంలో ఆయనను అంగీకరించలేదు, అపహాసం చేశారు, ఆయనను ఒక రకంగా ఇబ్బంది పెట్టారని మనం చదువుకున్నాం. కానీ వీళ్ళ సంగతి ఆలోచిస్తే నిజానికి బాహ్యంగా నేత్రాలు లేకపోయినా వీళ్ళ మనోనేత్రం వెలిగించబడి ఉన్నారు. వీళ్ళకి వచ్చిన ఆయన ఎవరో అర్థమైంది. ఆ విషయాలన్నిటినీ మనం గడిచినటువంటి వారన్న మనం ఆలోచించాం. ఇక ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. అంటే పై సందర్భం ముగింపైన తర్వాత అక్కడ యేసువారు ఆయన శిష్యులు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అంతే కదండి, మనం ఇప్పుడు ప్రేయర్కి వచ్చాం, ప్రేయర్ అయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఏదైనా